తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని నాగర్ కర్నూలు పార్లమెంటు కమలం పార్టీ అభ్యర్థి ప్రసాద్ అన్నారు. నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ తన 3వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే విషయాన్ని మర్చిపోయిందని భరత్ ప్రసాద్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్ని పథకాలు అమలు అయ్యేలా భరత్ ప్రసాద్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాబోతుందని ప్రజలందరూ కూడా దీవించి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ అభివృద్ధి పటంలో ముందుకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అత్యంత కీలకమని అన్ని వర్గాల ప్రజలు, విశ్వకర్మ యోజన ద్వారా బీసీలు, ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలు, అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు. దేశం సమాంతర అభివృద్ధి చెందాలంటే ఈ రోజు కేవలం భారతీయ జనతా పార్టీయే కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే జరుగుతుంది.